మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఘటన మర్చిపోకముందే అలాంటిదే ఇంకొక ఘటన జరిగింది. ఈసారి రష్యాలో జరిగింది. ఆంటోనోవ్కి చెందినటువంటి విమానం మిస్ అయిపోయినట్టుగా రష్యా మీడియా అనౌన్స్ చేసింది. ఆంటోనోవ్ AN-24 విమానం ల్యాండింగ్ సమయంలో డిసపియర్ అయిపోయింది. ఏటీసీకి సిగ్నల్స్ అందకుండానే మిస్ అయిపోయింది అనేటువంటి వార్తని రష్యన్ మీడియా అనౌన్స్ చేసింది. యాక్చువల్గా అమూర్ అనేటువంటి ప్లేస్ లో ఇది డిసపియర్ అయినట్టుగా తెలుస్తోంది. కరెక్ట్ గా AN-24 లో 50 మంది కెపాసిటీ ఉంది. అందులో 45 మంది ప్రయాణికులు ఉంటే ఇంక్లూడింగ్ 5 పిల్లలు ఉన్నారు, 5 క్రూ మెంబర్స్ ఉన్నారు. 50 మందితో వెళ్తున్నటువంటి ఈ AN-24 విమానం డిసపియర్ అయిపోయినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్తల్ని బట్టి తెలుస్తోంది. ఇది మాస్కోకి 5170 కిలోమీటర్ల దూరంలో జరిగింది. టిండా అనేటువంటి ప్లేస్ లో ఇది ల్యాండ్ అవ్వాల్సి ఉండే. ల్యాండింగ్ కోసం సెకండ్ అటెంప్ట్ కూడా చేసింది. ఫస్ట్ అటెంప్ట్ లో అది ల్యాండింగ్ అనేది కుదరకపోవడం వల్ల సెకండ్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATCతో సిగ్నల్ తెగిపోయి ఫ్లైట్ మిస్ అయిపోయింది. వాళ్ళ రాడార్ కి అందట్లేదు అనేటువంటి సమాచారాన్ని రష్యన్ మీడియా అనౌన్స్ చేసింది. ఇది టిండా ఈజ్ లొకేటెడ్ అప్రాక్సిమేట్లీ 5170 కిలోమీటర్లు అంటే 3213 మైల్స్ ఈస్ట్ ఆఫ్ మాస్కోకి ఉంటే 273 కిలోమీటర్ల దూరం చైనాకి ఉంది. అంటే ఆల్మోస్ట్ చైనా ఏరియాలోనే ఇది డిసపియర్ అయినట్టుగా రష్యన్ మీడియా అయితే వార్తల్ని వెల్లడిస్తోంది. యాక్చువల్గా మిస్ అయిపోయినటువంటి అమూర్ అనేది కూడా ఒక సస్పెన్స్ ఉన్నటువంటి ఒక ప్లేస్ గా చెప్తూ ఉంటారు. 2024 సెప్టెంబర్ లోనే రష్యాకి చెందినటువంటి రాబిన్సన్ R-66 హెలికాప్టర్ అనేది కూడా సేమ్ ఇదే అమూర్ రీజియన్ లోనే రష్యాలోనే మిస్ అయిపోయింది. ది అన్రిజిస్టర్డ్ ఫ్లైట్ క్యారింగ్ 3 people disappeared over the జయా డిస్ట్రిక్ట్ ఇన్ ద నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ద రీజియన్. అక్కడ కూడా 3 ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ సెప్టెంబర్ 2024 మిస్ అయిపోయినట్టుగా రష్యన్ మీడియా అయితే అనౌన్స్ చేసింది. యాక్చువల్గా ఈ ఇష్యూ అనేది ఎప్పుడు జరిగింది? ఈ రోజు మార్నింగ్ 49 మందితో, యాక్చువల్గా 50 అని చెప్పాను, 49 మంది. అక్కడ కూడా క్లారిటీ అనేది మిస్ అవుతుంది. ఎందుకంటే ఒక వార్తాపత్రిక అయితే రష్యాకు చెందినటువంటి వార్తాపత్రిక 59 అంటే ఇది 49 అని వ్యక్తం చేసింది. సో అమూర్ గవర్నర్ కూడా దీన్ని ఐడెంటిఫై చేశారు. కరెక్ట్ గా ఒక ప్లేన్ డిసపియర్ అయిందా లేకపోతే ఫ్లైట్ క్రాష్ అయిందా? యాక్చువల్గా ఏటీసీకి సిగ్నల్ అందకపోవడము అంటే అది ఎమర్జెన్సీలో ఉందని. ఒకవేళ బర్డ్ హిట్ అయిపోయిందా లేకపోతే అక్కడ ఫ్యూయల్ అయిపోయిందా, ఇంజన్స్ ఫెయిల్ అయిపోయాలా, డిసపియర్ అవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి వాతావరణం అనుకూలించలేదా, కుప్ప కూలిపోయిందా? వీటికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇంకా తెలియనప్పటికీ ప్లేన్ గోస్ మిస్సింగ్ ఇన్ రష్యాస్ ఫార్ ఈస్ట్ విత్ నియర్లీ 50 అబోర్డ్ అనే మాటని ఇంకొక పత్రిక అయితే ప్రచురించింది. యాక్చువల్ గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లాస్ట్ కాంటాక్ట్ ఈ రోజు మార్నింగ్ AN-24 కి చెందినటువంటి ప్యాసింజర్ ప్లేన్ అనేది ఫార్ ఈస్ట్ అండ్ సెర్చ్ ఆఫ్ అండర్ వే ది రీజియన్ గవర్నర్ సెడ్. అమూర్ గవర్నర్ చెప్పిన వివరాల్ని బట్టి యాక్చువల్గా అమూర్ రీజియన్ అనేది ఒక సస్పెన్స్ తో కూడినటువంటి రీజియన్ గా ఉంది. గతంలో 2024 లో కూడా అదే ప్రాంతంలో ఒక ఫ్లైట్ అనేది మిస్ అయిపోయింది. సో ఇప్పుడు ఆల్ నెసెసరీ ఫోర్సెస్ అండ్ మీన్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ టు సెర్చ్ ఫర్ ద ప్లేన్ అనేది టెలిగ్రామ్ లో అమూర్ గవర్నర్ అయితే వెల్లడించారు. ఎమర్జెన్సీ మినిస్ట్రీ పుట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఆన్ బోర్డ్ సమ్వాట్ లోయర్ అరౌండ్ 40. సో దానికి సంబంధించి ఇప్పటికీ ఒక క్లారిటీ అనేది లేదు, ఎంత మంది ఉన్నారు. సో ఫ్లైట్ అయితే మిస్ అయిపోయింది, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎమర్జెన్సీ ఇప్పుడు యాక్చువల్గా అందుతున్న దాన్ని బట్టి చూస్తే రష్యా నుంచి ఇంకొక ప్రాంతానికి బయలుదేరినటువంటి టిండాలో ల్యాండ్ అవ్వాల్సినటువంటి ఫ్లైట్ చైనా బార్డర్ లో చైనాకి ఉన్నటువంటి ఆ దాంట్లో ఆ సర్ఫేస్ లో ఆ స్పేస్ లో మిస్ అయిపోయింది అనేటువంటి వార్తల్ని చూస్తే ఒక పెద్ద ఇష్యూయే జరిగి ఉంటుంది. యాక్చువల్గా రష్యాతో ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, చైనాకి రష్యాకి, ఆ తర్వాత అక్కడ ఏమైనా ప్రాబ్లం జరిగిందా, చైనా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అనే యాంగిల్లో కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది. ఎట్ ద సేమ్ టైం చేయాల్సినటువంటి ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ ఏదైతే రెస్క్యూ సేఫ్టీ అండ్ రెస్క్యూ మెథడ్స్ దాని మీద కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటికైతే అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ జూన్ 12 జరిగింది. అప్పటి నుంచి ఆ
నీడలు, ఆ భయాలు ఇప్పటికీ వెన్నాడుతూనే ఉంటే ఇప్పుడు రష్యాలో జరిగింది. యాక్చువల్గా ఎవరు ఎంతమంది ఉన్నారు అందులో, రష్యన్స్ ఉన్నారా, ఫారినర్స్ ఉన్నారా, ఈ డీటెయిల్స్ కూడా తెలియదు. బట్ 5 మాత్రం చిన్నపిల్లలు ఉన్నారు అనేటువంటి వార్త అయితే అందుతోంది. దీనికి సంబంధించినటువంటి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా 49, 50 ఈ నెంబర్ లో మాత్రమే అందులో ఉన్నటువంటి కంప్లీట్ గా బోర్డ్ అయి ఉన్నారు. వారితో వెళ్తున్నటువంటి విమానం మిస్ అయింది. సో అమూర్ గవర్నర్ చెప్తున్న దాన్ని బట్టి 43 మంది ప్యాసింజర్స్ ఇంక్లూడింగ్ 5 పిల్లలు, 6 క్రూ మెంబర్స్ ఉన్నారు. వీరితో వెళ్తున్నటువంటి విమానం అంటే 50కి కూడా క్రాస్ అయిపోయింది ఇక్కడ ఈ నెంబర్ అనేది. సో అక్కడ క్లారిటీ మిస్ అయినప్పటికీ కూడా ఫ్లైట్ మిస్ అయిపోయింది అనేది మాత్రం ఏటీసీకి సిగ్నల్ అందట్లేదు, డిసప్పియర్ అయిపోయింది. సడన్ గా ఆకాశంలో అయితే అలా మాయమైపోదు. కాబట్టి ఏం జరిగింది అనేది టెక్నికల్ ఇష్యూస్ తో పాటుగా అక్కడ ఏదైనా అడవుల్లో కూలిపోయిందా, సముద్రంలో కూలిపోయిందా, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది.